ప్రముఖ నిర్మాణ సంస్థ ఏవిఎం ప్రొడక్షన్స్ గురించి అందరికీ తెలుసు. 1945 నుంచి ఎన్నో సినిమాలు 300 పైగా సినిమాలు నిర్మించారు. ఎంజీఆర్, శివాజీ గణేశన్ గారు, జమినీ గణేశన్ గారు, రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు ఎన్నో తరాలు చూసినటువంటి సీనియర్ నిర్మాణ సంస్థ. అండ్ టీవీ సీరియల్స్లోనూ వాళ్ళ పాత్ర ఉంటుంది. అప్పట్లో జమినీలో ఎన్ని సీరియల్స్ వచ్చావో అన్నీ వాళ్ళవే. ఏవిఎం వారి అని ఉండేది, బోల్డ్ అని సీరియల్స్ అనమాట. అండ్ తెలుగులో అవేంటంటే తమిళ్ అండ్ తెలుగు డబ్ అయి ఉండే సీరియల్స్ ఉండేవి. నెక్స్ట్ స్ట్రేట్ తెలుగులో ఈటీవీలో కూడా ఈనాటి రామాయణం లాంటి సీరియల్స్ తీశారు, బోల్డ్ అన్ని సినిమాలు తీశారు. అంతెందుకు మన శివాజీ సినిమా కూడా ఏవిఎం వాళ్ళదే. అట్లా ఎన్నో సినిమాలు. ఏవిఎం అంటే ఏవి మెయ్యప్పన్ ఆయన స్థాపించినటువంటి సంస్థ. తర్వాత శరవణ్ గారు దాన్ని లీడ్ చేస్తా. శరవణ్ గారు మద్రాస్కి అప్పట్లో షరీఫ్గా కూడా పనిచేశారు ఎప్పుడో 80s. సో మంచి నిర్మాత, అభిరుచి గల నిర్మాత. అంటే మనిషి ఈ మధ్య మనతో లేనప్పుడే ఇలాంటివన్నీ మాట్లాడుకుంటాం అనేది కాదు, కానీ చాలా పెద్ద దిగ్గజం. మనకు ఒక రామోజీరావు గారు ఎలాగో ఆ రేంజ్ నిర్మాత తమిళంలో. ఇంకా చెప్పాలి అంటే సినిమాలు ఆయన సినీ రంగానికి ఆయన చేసిన సేవ మాత్రం మామూలు సేవ కాదు. ఎంతోమందిని పరిచయం చేశారు. ఏ ప్రొడక్షన్ చూడు బోల్డ్ అంతమంది జనాలు అనమాట. అంటే భారీ సినిమాలు, అందరికీ పని ఉండేది. అన్ని 24 క్రాఫ్ట్స్కి పని ఉండేది. ఈవెన్ సీరియల్స్ తీసినా కూడా ఇంత ఆర్టిస్టులు ఉండేవాళ్ళు దాంట్లో. ఎవరు మేను ఎవరు ఇది అనేది తెలియకుండా. మీరు ఎన్ని సినిమాలు చూసినా మీకు అర్థమైపోతుంది ఏవిఎం ప్రొడక్షన్స్ అంటే. ఇప్పుడు నెక్స్ట్ శరవణ్ గారు లేరు, అండ్ తర్వాత తరం దాన్ని కంటిన్యూ చేసినప్పటికి కూడా ఆ లోటు మాత్రం చాలా తీరనిది. తమిళ ఇండస్ట్రీ మాత్రం మార్నింగ్ నుంచి శోక సముద్రంలోనే ఉంది. ఎందుకంటే అందరికీ ఆప్తుడు ఆయన. చాలామందికి ఏవిఎం శరవణ్ గారు అంటే తెలియని వాళ్ళు అంటూ లేరు. ఇటు తెలుగులోను అటు తమిళ్లోను, ఇంకా చెప్పాలంటే హిందీ, మలయాళం, వేరే భాషల్లో కూడా సినిమాలు నిర్మించాడు. అండ్ ద సంస్కారాలు ఎక్కడ జరుగుతున్నాయో మనకు ప్రజెంట్ అయితే తెలియదు. ఏవిఎం స్టూడియోస్లోనే అవ్వచ్చు. ఏవిఎం స్టూడియోస్ గురించి మళ్ళీ మాట్లాడుకోవాలి. మనకి ఇప్పుడు సినీ రంగంలో ఫర్ ఎగ్జాంపుల్ రామోజీరావు గారు అనుకుందాం. ఒక నిర్మాత, ఒక అభిరుచి గల ఎడిటర్, అండ్ అంటే ఒక పత్రికను స్థాపించి నెక్స్ట్ మళ్ళీ అనదర్ బిజినెస్ ప్రియా. నెక్స్ట్ అంటే ప్రియా ఉత్పత్తులు అందరికీ తెలిసినవే. వస్త్ర రంగంలో కళాంజలి అండ్ ఇవన్నీ. నెక్స్ట్ మళ్ళీ ఈ వీక్లీ మ్యాగజైన్స్, మంత్లీ మ్యాగజైన్స్ అండ్ ఫిల్మీ మ్యాగజైన్ సితారా లాంటివి ఇట్లా. అండ్ అలాగే ఒక సినిమా స్టూడియో రామోజీ ఫిలిం సిటీ లాంటిది. నెక్స్ట్ ఆడియో, మయూరి ఆడియో లాంటివి. నెక్స్ట్ మళ్ళీ థియేటర్స్. సో ఇన్ని చెప్పుకుంటున్నాం కదా. ఇక్కడ సేమ్ అలాగే శరవణ్ గారు కూడా స్టూడియోలు పెట్టాడు, ఆడియో రంగంలోనూ ఉన్నారు, అన్నిట్లోనూ తన పాత్ర అనేది ఉంది. సో ఏవిఎం శరవణ్ గారికి మనం కూడా మనస్ఫూర్తిగా నివాళులు అర్పిద్దాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.